కుటుంబ కలహాలు పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్నాయి. సహనంతో సర్దుకుపోవాల్సిన దంపతులు చిన్న చిన్న కారణాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కట్టుకున్న వారిపై కోపాన్ని అభం శుభం తెలియని పసికందులపై ప్రదర్శిస్తున్నారు. కన్నవారు క్షణికావేశంలో తీసుకునే అనాలోచిత నిర్ణయాలు చిన్నారుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువ కావటం కలవరపెడుతోంది. అసలు దంపతుల మధ్య ఏం జరుగుతోంది? కట్టుకున్న వారిపై కోపాన్ని పసిపిల్లల మీద ఎందుకు చూపిస్తున్నారు? భాగస్వామిపై కోపంతో పిల్లలను చంపి ఆపై వారు ప్రాణాలను తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మనస్పర్ధలు, వివాహేతర సంబంధాలు, అనుమానాలు కారణాలు ఏవైనా కావచ్చు, కానీ బలవుతున్నది మాత్రం పసిప్రాణాలే. తల్లిదండ్రులు క్షణికావేశంలో తీసుకునే అనాలోచిత నిర్ణయాలు చిన్నారులకు శాపంగా మారుతున్నాయి. ఇటీవల ఈ తరహా ఘటనలు ఎక్కువ అవటం ఆందోళన కలిగిస్తోంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెంలోని మాణిక్యం తండాకు చెందిన ప్రవీణ్ 16 చింతల తండాకు చెందిన స్రవంతిని 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 12 ఏళ్ల కార్తిక్, 10 ఏళ్ల కౌశిక్ ఇద్దరు కుమారులు. ప్రవీణ్ కొన్నేళ్ల క్రితం మరొక అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రవీణ్ రోజు మద్యం తాగివచ్చి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక గత నెల 31న స్రవంతి తన ఇద్దరు పిల్లలకు ఉరేసి ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బోరబండ పెద్దమ్మ నగర్లో నివసించే మురళివేణు, సత్యవాణి దంపతులకు రుద్రాంశ ధన్విక అనే ఇద్దరు పిల్లలున్నారు. భర్త మురళి విద్యుత్ శాఖలో లైన్మెన్ గా పనిచేస్తున్నాడు. పెళ్లి రోజు షాపింగ్ కు తీసుకువెళ్లమని భర్తను సత్యవాణి కోరింది. అయితే తన తండ్రిని డయాలసిస్ కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని, మరో రోజు వెళ్దామని వేణు నచ్చచెప్పాడు. ఈ విషయంలో దంపతుల మధ్య వాగ్వాదం జరిగి మనస్తాపం చెందిన సత్యవాణి కఠిన నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి ఆ తర్వాత తాను ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కర్నూలుకు చెందిన రాజేశ్వరికి, అలంపూర్కు చెందిన రాజుతో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. భర్తతో గొడవలు జరుగుతుండగానే భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చింది. అప్పటికే కంటి సమస్యతో బాధపడుతున్న రాజేశ్వరి వైద్యం చేయించాలని తల్లిని కోరింది. ఈ రోజు డాక్టర్ లేడు, రేపు తీసుకువెళ్తానని తల్లి చెప్పింది. ఏమైందో ఏమో కాని ఉదయం భర్త దగ్గరకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన రాజేశ్వరి ఇద్దరు పిల్లలతో సహా చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం సీతారాం నగర్ పులుగోనిపల్లి తండాకు చెందిన రామ్దాస్ నాయక్, కవిత భార్యాభర్తలు. వీరికి 3 కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. భర్త కాటన్ మిల్లో పనిచేస్తుండగా కవిత కూలీ పనిచేస్తుంది. ఇద్దరు కుమార్తెల హాస్టల్లో ఉండి చదువుకుంటుండగా చిన్న కుమార్తె, కుమారుడు తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు. కొన్నేళ్లుగా రామ్దాస్ మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. పలుమార్లు నచ్చచెప్పినా అతనిలో మార్పు కనిపించలేదు. గత నెల 30న రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో రామ్దాస్ భార్య కవిత, కుమారుడు హర్ష, కుమార్తె ప్రణీతపై రోకలి, కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన హర్ష, కవిత అక్కడికక్కడే మృతి చెందారు. మానసికంగా కుంగుబాటుకు గురై ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారని మానసిక వైద్యులంటున్నారు. వారి మానసిక పరిస్థితిని ముందుగానే అంచనా వేసి తగిన చికిత్స అందిస్తే ఈ తరహా ఘటనలు నివారించవచ్చని చెబుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి సడన్గా జరుగుతున్నాయి అనిపించవచ్చు, బట్ సైకాట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎప్పటి నుంచో ఉన్న ఎమోషనల్ ప్రెషర్ బిల్డప్ అవుతూ ఉంటుంది. ఇది ఒక రోజు విషయం కాదు. సో ఇలాంటి వాళ్ళకి సివియర్ ఎమోషనల్ డిస్ట్రెస్ ఉండొచ్చు, వాళ్ళకి అన్ట్రీటెడ్ పర్సనాలిటీ ఇష్యూస్, లేకపోతే డిప్రెషను, సైకోసిస్ కూడా ఉండొచ్చు, ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ టైంలో వాళ్ళు సివియర్ రిజెక్షన్ లేకపోతే
బిట్రేయల్ ఫేస్ చేసిన ఫీలింగ్ ఉండొచ్చు. అందుకని వాళ్ళు ఇట్లా ఎమోషనలీ ఎక్స్ప్లోడ్ అవుతారు. సో ఫస్ట్ ఏంటంటే ఒకటేమో రిజిడ్ థింకింగ్. ఇలాంటి వాళ్ళ థింకింగ్ చాలా రిజిడ్గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చెప్పిన మాటలే వినాలంటారు. సమ్టైమ్స్ వాళ్ళు సూసైడ్ గురించి బెదిరిస్తారు కూడా. అది కాకుండా చిరాకు, కోపం, ఒంటరిగా ఉంటాము. అది కాకుండా ఇమోషన్స్ కంట్రోల్ చేయటం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇట్లాంటివి మనకి ఏమైనా కనిపిస్తే మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పర్సనాలిటీ ఇష్యూస్ ఉన్న డిప్రెషన్, అన్ట్రీటెడ్ డిప్రెషన్, సైకోసిస్ ఏమైనా అట్లాంటివి ఉంటే మనం ట్రీట్ చేస్తాము. తల్లిదండ్రులు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు పిల్లల బంగారు భవిష్యత్ని నాశనం చేస్తున్నాయని మానసిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.